నమస్తే, మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. రాష్ట్రంలో మరియు రామగుండంలో కమిషన్ల పాలన నడుస్తుందని ప్రశ్నించే ప్రతిపక్షాలను బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరకంటి చందర్. గోదావరిఖన్ ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ నేత కౌశిక్ హరితో కలిసి మాట్లాడిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో థర్మల్ పవర్ ప్లాంట్లు వద్దు, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు పెడదామన్న మాటపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించగానే రామగుండంలో అబద్ధాలు పండించి దిష్టిబొమ్మ దహనం చేయడం అనైతికమన్నారు. దమ్ముంటే సీఎం, డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ యాజమాన్యం ఒక యూనిట్కు ₹4.70 ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా మంత్రివర్గం కేబినెట్ ఇచ్చిన డిపిఆర్ 10,800 కోట్ల ప్రకారం యూనిట్కు ₹7.40 పడుతుందని, అలాంటప్పుడు కమిషన్ల కోసమేనా థర్మల్ పవర్ ప్లాంట్ అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించడం జరిగిందన్నారు. పంచాయతీ ఎన్నికల లబ్ధి కోసం బీఆర్ఎస్పై అబద్ధపు ప్రచారం ఆపాలని హెచ్చరించారు. రామగుండంలో దౌర్జన్యం, అవినీతి, కూల్చివేతలతో ప్రజల్లో భయం సృష్టిస్తున్నారని ఆరోపించారు. 6 గ్యారంటీలు అమలు చేయకపోవడం, బీసీ రిజర్వేషన్లు కేవలం 17% మాత్రమే ఇవ్వడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికే నిదర్శనమన్నారు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టే పోలీసులు, మంత్రి దిష్టిబొమ్మ దహనం చేసిన అధికార పార్టీ నేతలపై చర్యలు లేవని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు గోపు ఐలయ్య యాదవ్, బాదె అంజలి, గాదం విజయ, కల్వచెర్ల కృష్ణవేణి, కవితా సరోజిని, నూతి తిరుపతి, నారాయణదాస్ మారుతి, బుర్రి వెంకటేష్, సట్టు శ్రీనివాస్, కోడి రామకృష్ణ, కిరణ్జీ, జక్కుల తిరుపతి, నిమ్మరాజుల సాగర్ తిమోతి, గుంపుల లక్ష్మి, గుర్రం పద్మ, కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఏ విధంగా అయితే కమిషన్ల పాలన నడుస్తున్నదో రామగుండంలో కూడా కమిషన్ల కోసమే పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నది. ఇలా కమిషన్ల కోసం, పనుల కోసం మాట్లాడడమే కాకుండా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులను బదనాం చేసేటువంటి ఒక కుట్ర కూడా రామగుండంలో జరుగుతూ ఉన్నది. మొన్నటికి మొన్న చౌరస్తాలో హరీష్ రావు గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటు ఇక్కడ రూపాయి పెడితే ఆటానికి కూడా పనికిరానటువంటి మనుషులు హరీష్ రావును దొంగ అని మాట్లాడిండ్రు. దాని మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పటి వరకు మరి చర్యలు ఏం తీసుకున్నారో సిఐ గారు ఏందో దాని విషయం మేము తర్వాత తెలుసుకుంటాం. అయితే హరీష్ రావు గారు మాట్లాడింది ఏంది? అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్నే దీనిపైన సమాధానం చెప్పండి అని మాట్లాడారు. థర్మల్ పవర్ కాదు, గ్రీన్ ఎనర్జీని పెంచుతాము అని అన్నారు. మరి 3 పవర్ ప్లాంట్లను కేబినెట్ ఆమోదం చెప్తున్నటువంటి క్రమంలో రామగుండం, మక్తలు, పాల్వంచ చెప్తున్నటువంటి క్రమంలో ప్రజల మీద భారం పడబోతా ఉన్నది. ఇది ఏం పాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఏం పాలన చేస్తున్నారు బట్టి విక్రమార్క గారు? మన కళ్ళ ముంగట కనిపిస్తా ఉన్నది. ఎన్టీపీసీ 2400 మెగావాట్ల కరెంటును ఇస్తా అంటే మీరు తీసుకున్నది 800. మిగతా 1600 ఎందుకు తీసుకోలేదు? 1600 ఇస్తాము అని ఎన్టీపీసీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చింది. అసలు ఏం నయా పైసా ఖర్చు లేకుండా మీరు ఇలా 10,800 కోట్ల రూపాయలతోని జెన్కో పవర్ ప్లాంట్ పెడతా అన్నటువంటి క్రమంలో ఆ డబ్బులకు 25% జెన్కో ఇస్తుంది, 75% ప్రభుత్వమే పెట్టాలి. వీటన్నిటికీ మిత్తి, వడ్డీలు ఏవి లేకుండా ఎన్టీపీసీ రూపాయి అది లేకుండా ₹4.70 పవర్ ఇస్తా అని చెప్పింది ఒక యూనిట్కు.
ఇలా జెన్కో డిపిఆర్ లో ఏం చెప్పింది? 10,800 కోట్లకు సంబంధించి ₹7.70 పర్ యూనిట్ కు పడుతుంది అని చెప్పేసి చెప్పింది. తేడా ఎంత? ₹3 తేడా ఉన్నది కదా. మరి ₹3 తేడా అంటే ఒక యూనిట్ కు ₹3 తేడా అంటే 800 యూనిట్లు. 800 ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది అని ప్రశ్నిస్తే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఫ్లవర్ ప్లాంట్ అద్దంటారు అని మాట్లాడతారు. ఇదేనా ఎన్నికలప్పుడు గిట్నే అబద్దాలు ఆడి గెలుసుడు, గెలిచిన తర్వాత కూడా అబద్దాలు ఆడుకుంటున్నాడేనా? ఎందుకు ఇంత ప్రజలను వంచి మోసం చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు? దీనిపైన సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలి, దాని మీద బట్టి విక్రమార్క గారు చెప్పాలి, ఎమ్మెల్యే గారు కూడా చెప్పాలి. కానీ ఇది తప్పించుకోవడం కోసం, ఈ ప్రజల మీద పెట్టేటువంటి భారాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా ఓ నాటకాలు ఆడుతున్నారు. మేము పవర్ ప్లాంట్ ఎన్నడూ వద్దనలే, రామగుండంకు రావాలి మళ్లీ ఏలుగు అని 10 ఏళ్ల కిందనే మేము పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినాం. మేము 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ జెన్కో దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చినాం, ఢిల్లీకి పోయినాం. మీ హయాంలోనే బంద్ అయింది, మీరే బాధ్యులు దానికి. మీ హయాంలోనే బంద్ పెట్టారు. ఇలా ఏ పౌరాజ్ బంద్ పెట్టారు? అన్ని బంద్ పెట్టింది మీరే కదా. ఇట్లా చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసము మీరు చేసేటువంటి కమిషన్ల కోసం చేసేటువంటి దందాను ప్రజలకు తెలియకుండా ఇలా చేయడం కోసము ఇలా హరీష్ రావు గారి దిష్టి బొమ్మ దగ్ధం చేస్తారా? ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ప్లాంట్ వద్దనని ప్రచారం చేస్తారా? మేము వద్దంటలేం, కానీ ఇలా ఎన్టీపీసీ పెడతా అంటున్నది. మీరు ఎందుకు అది కాదన్నారో చెప్పండి ఒకసారి. దాని మీద మేము ఎందుకు పవర్ ప్లాంట్లు వద్దంటాం? మీరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 గంటలు ఉచిత కరెంటు ప్రతి ఒక్క ఇంటికి కూడా, అసలు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఈ హయాంలో ఒక ఇంటికి పోయి అడగండి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంటు కరెక్ట్ ఉండేనా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కరెంట్ ఉండేనా అని ఏ ఇంటికైనా పోదాం. ఈ ప్రాంతానికి ఒక కలెక్టర్ ఉన్నాడా, మున్సిపల్ కమిషనర్ ఉన్నాడా, ఇంజనీర్ ఉన్నాడా? వీళ్ళు ఏమన్నా చర్యలు దాని మీద తీసుకొని చేస్తారా, లేకపోతే ఎమ్మెల్యేనే ప్రతిదీ కూడా డిజైన్ చేస్తాడా? ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన చేసేటి తప్పిపుచ్చుకోవడం కోసం మిగతా వారి మీద అబండాలు వేసేదే పని నడుపుతా ఉంటారు. ఇవాళ కాంగ్రెస్ అంటేనే మోసం. ఇవాళ ఎన్ని రకాల మోసాలు చేశారు. మొన్నటికి మొన్న మనం చూసినాం. ఇక 6 గ్యారంటీలు అయితే అధ్వానంగా మోసనం చేశారు. అది ఇంకొక వైపు నడుస్తూ ఉన్నది. మొన్నటికి మొన్న మనందరినీ రాష్ట్రాన్ని కూడా బీసీ 42% ఇస్తామని చెప్పేసి ఒక జీవో తీసిండు, ఒక ఆర్డినెన్స్ తీసిండు, ఒక బిల్లు పెట్టిండు. బీహార్లో పోయి ప్రచారం చేసుకున్నారు, హోర్డింగ్లు వేసుకున్నారు. బీహార్ ఎన్నికలు కాగానే బీసీ 42% ఎగ్గొట్టిండు. మళ్ళా ఇప్పుడు కనీసం 17% లేని పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్ర ప్రధానికాన్ని మోసం చేస్తా ఉన్నారు. మొన్న చెప్పిండు క్యూ న్యూస్ మళ్ళన్న ఒక రోజు వీళ్ళ గురించి, అరే వాళ్ళ ఎంబడే ఎందుకు తిరుగుతారా, బీసీ అని మోసం చేస్తాడు, మీరు గజం ఎందుకు ఎగురుతారా వాళ్ళని పట్టుకొని అని చెప్తే కూడా మనం మోసపోయి వాళ్ళ ఎంబడి తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆఖరకు ఆయన పేరేంది, రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఏమని చెప్పిండు, రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడే అని చెప్పిండి. అంటే ఏ విధంగా మనల్ని మోసం చేస్తారు? ఆ మోసం చేసే దాంట్లో భాగంగానే ఇవాళ మళ్ళొకసారి ఇవాళ ఏదైతే పవర్ ప్లాంట్ 800x1 అని చాలా ఏళ్ళకెళ్ళి చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళకంటే ముందే మేము 660x2 1320 మెగావాట్ల ప్లాంట్ సమైక్యాంధ్రలనే తీసుకురావడం జరిగింది. ఇవాళ ఏమైనా కొత్తగా పట్టుకొచ్చినట్టు దానికి ఏదో చెప్తా ఉన్నారు. మేము ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తలేరు ఎవ్వరు కూడా, మేము స్వాగతిస్తున్నాం. మేము ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఆ ప్లాంట్ రావాలని కొట్లాడిన వాళ్ళే. కానీ నువ్వు చెప్పే విధానం, నువ్వు బీసీ బంధు లెక్కనో బీసీ లేకపోతే 420 హామీల లెక్కనే దీన్ని కూడా చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు తెలంగాణ రాష్ట్రం ఒకసారి అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వ పవర్ పాలసీ అని చెప్పి ఒక తీర్మానం చేశారు. మీరు ప్రజెంటేషన్ చేసారు అసెంబ్లీలో. అందులో ఏం చెప్పారు, రాబోయే కాలం అంతా కూడా థర్మల్ పవర్ ఉండద్దు, గ్రీన్ ఎనర్జీ తోటే రావాలి, మా పాలసీ ఇది, మేము చెయ్యము. ఎన్టీపీస్ తోటి ఏదైతే బ్యాలెన్స్ ఉన్నటువంటి 800x3
2400 మెగావాట్లను మేము పీపీఏ చేసుకోము, మాకు అవసరం లేదు అని చెప్పిండు. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కూడా ఒకటి వీళ్ళు పాలసీ తయారు చేశారు గ్రీన్ ఎనర్జీ మీద. దాంట్లో ఏం చెప్పారు, మాది మొత్తం రాబోయే కాలం అంతా కూడా మేము గ్రీన్ ఎనర్జీ అని చెప్పి. మరి నువ్వు ప్రభుత్వం పరంగా అసెంబ్లీలో చెప్పింది కరెక్టా, నువ్వు పార్టీ పరంగా చెప్పింది కరెక్టా, లేకపోతే నిన్నటికి నిన్న 800 × 3 వేరు ప్రాంతాలలో 2400 మెగావాట్లు ఇష్టం వచ్చిన రేటు, ఒక రేట్ ఆఫ్ యూనిట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ 13-14 రూపాయలకు తీసుకుపోతా ఉన్నారు ఇవాళ. ఒక మంత్రి అంటాడు డిపిఆర్ అయింది 10,800 కోట్లకు అయింది అంటాడు. ఇంకో మంత్రి అంటాడు పక్క పంటి కూర్చొని నిన్న మొన్న బట్టి విక్రమార్కను శ్రీధర్ బాబు గారు కూర్చొని డిపిఆర్ కాలేదు, ఇంకా రేట్ ఫైనల్ కాలేదు అని ఒక మంత్రి చెప్తాడు. మేము అందుకోసమే ఎన్టీపీసీకి ఇచ్చినాం. అరే ఎన్టీపీసీని 2400 మెగావాట్లు తీసుకోరా నాయన, మాది పీపీఏ చేసుకో అంటే నువ్వు చేసుకోక ఎన్టీపీసీ కడతాదా జెన్కో కడతాదా అడుగుమని మంత్రివర్గ తీర్గమనం లేదు. అంటే శాంక్షన్ ఏం కాలేదు, అది జస్ట్ ఎవరు తక్కువ కడతారో అడుగుమని అనేది. వాడు ఇస్తా అన్న పవరే నువ్వు తీసుకుంటలేవు. వాడిని కట్టిమంటే ఎన్టీపీసీ ఏమన్నా కట్టించే ఏజెన్సీయా? ఇప్పటి వరకు ఎక్కడన్నా రాష్ట్రంలో ఎన్టీపీసీ ఒక పవర్ ప్లాంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి కట్టి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఇది మభ్య పెట్టడం కోసం చేసే పని. అవును, దీన్ని ఏదో మాయా చేసేసి ఇప్పుడు ఎన్నికలు నడుస్తున్నాయి, ఎన్నికల మోసం చేయడానికా, లేకపోతే ఆ 2400 మెగావాట్లలో మీరు పెంచిన రేటు ఏదైతే 13.5 కోట్ల రూపాయలు ఇవాళ చూపెడుతున్నావు, అది పూర్తి కావడానికి 18 కోట్ల రూపాయలు పర్ యూనిట్ పడే పరిస్థితికి వస్తుంది. మరి దీంతో మీరు లాభాల కోసం చేస్తానరా? ఇది నిజమా అబద్ధమా మోసమా అని మా గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అడిగితే, ఇక్కడ వానికి మెగావాట్ అంటే ఏందో తెలియదు, మెగావాట్కి ఎంత ఖర్చు అవుతుంది అంటో తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళకు వాడు చెప్తాడు 20,000 కోట్లు తెచ్చినామని చెప్తాడు. గల్లీ గల్లీ తిరిగి స్వీట్లు పంచిరు. ఏమొచ్చింది స్వీట్లు పంచిరు? ఇప్పుడే మీరు ఏమన్నా అయిందా? టెండర్ అయిందా? నువ్వు ఫైనలే కాలేదు, ఓ దండల మీద దండాలు సన్మానాల మీద సన్మానాలు చేసుకుంటాను. ఏమైందని చేసుకుంటారు మీరు? కాబట్టి ఇదంతా ఒక మోసం. బీసీని ఏ విధంగా మోసం చేసిరు, 420 హామీస్ ఏ విధంగా చేసిరో ఇదొక మోసం అని చెప్పి చెప్పడతా ఉంటే మీరు దిష్టి బొమ్మలు లగ్ధం కూడా మేము అడుగుతా ఉన్నాం. మీరు ఎందుకు భయపడతారు? ఈ ఒక స్క్రాప్ ఎమ్మెల్యేని చూసి మీరు ఎందుకు భయపడతారు? మీకేమైనా విధులు విజ్ఞత ఇవన్నీ ఉన్నాయా? మీకు అసోసియేషన్ ఉంటుంది, మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. మీరు ఎందుకు ఈ ఎమ్మెల్యేకి భయపడి మీ విధంగా వ్యవహారం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. ఎవరిని పడితే వాళ్ళని ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ రారాపురా కొడతారు. మాకు కొట్టరాదా? మక్కాన్ సింగ్ నారాయణ రాదా? తురాయన రాదా? మాకు మేమేనా? ఆయనకేముంటే అందరికి గవే ఉంటాయి. అట్లా తూలని ఆడడం, విజ్ఞత లేకుండా మాట్లాడడం, ఇదంతా ఏమైన చర్యలు. పోతాడు ఇవాళ ఏదైతే బూడిది ఇంకా దోసుకుంటారు. నిన్న 1000 రూపాయలు పెంచారు లారీకి. మొన్నటి వరకు 6,000 చిల్లర ఉండే, ఇప్పుడు 7,000 చిల్లర చేశారు. ఎందుకంటే మొన్న గుట్ట మీద భోజనాలు పెడితే నిన్న కార్యక్రమాలు అయితే ఖర్చు బాగా పెరిగిందట, ఫీజు పెంచారు. నేను ఇప్పటికైనా మక్కాన్ సింగ్ గారికి చెప్తా ఉన్నా, మేము పోయిన సంవత్సరం పోచమ్మ కాడ సవాల్ చేసినాం, ఇప్పుడు కూడా మళ్ళీ అదే సవాల్ చేస్తున్నాం. బూడిదిలో నువ్వు ఏం తింటావు, మట్టిలో ఏం తిన్నావు, ఈ కూలగొట్టే దాని మీద కానీ మైసమ్మ గుళ్ళ మీద కానీ నీ క్యాంప్ ఆఫీస్కు రమ్మంటావా, బూడిది కట్టకు వస్తావా, ప్రెస్ క్లబ్కి వస్తావా, లేకపోతే మన అందరికీ దైవమైనటువంటి పోచమ్మ మైదానంలో కూర్చుందామా? నువ్వురా, ఏ దాని మీద నువ్వే గుడులు కూలగొట్టించినావని మేము చెప్తున్నాం. నువ్వు డిబేట్కు రా, లేకపోతే ప్రమాణం చేయి. నువ్వు బూడిదిలో తింటున్నావని మేము చెప్తా ఉన్నాం. నువ్వు డిబేట్ అన్నా చేయి, లేకపోతే ప్రమాణం అన్నా చేయి, తింటలేనని. నువ్వు అవినీతి పైసలతోటి గుడి కడుతున్నావని నేను చెప్తున్నా. నువ్వు నిజాయితీ పరుడు అయితే రా, లేకపోతే 800 మెగావాట్ల మీద చర్చ చేస్తూరా, లేకపోతే నీ అభివృద్ధి మీద చర్చ చేస్తూరా. దేనికైనా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు తప్పకుండా ప్రజల కోసం మాట్లాడతాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడే కష్టం ఈ రాష్ట్రంలో కాదు, ఈ భారతదేశంలో కూడా ఎవరు కూడా పడతలేరు. అరే కట్టుకున్న తర్వాత ఎలివేషన్ అయిపోయింది, జరిపి కట్టుకున్న తర్వాత మళ్ళా పోతావు, మళ్ళా పోలేస్తావు, కూలగొట్టమంటావు. ఇప్పుడు నిన్న కళ్యాణ గారు పోతానో పోయి డాగ్ పెట్టి మొత్తం కళ్యాణ గారు సెంటర్ వెడల్పు కావాలి, నాకు ఇవన్నీ లైన్ కనబడాలి. ఇల్లు ఏమన్నా వీళ్ళకి ఎత్తుకొచ్చిన పైసలతో కట్టుకున్నారు అనుకున్నావు? ఇల్లు ఏమన్నా ఏదో చిన్న చితక వ్యాపారాలు చేసుకొని వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతా ఉంటే నువ్వు వాళ్ళని ఓర్వలేక నువ్వు ఏం కసి ఉన్నదో నీకు ఏమున్నదో అర్థమైతలేదు. నిన్ను లేకపోతే ఏదైనా డాక్టర్ కన్నా చూపెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి పద్ధతి మానుకోండి.
అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎప్పటికైనా కానీ ఈ ఊరు ఏదో ఒక రోజు రివోల్ట్ అవుతుంది, పెద్ద ఉద్యమం వస్తుంది, నీకు అవమానం తప్పది, ఈ ఊరు ప్రజానీకం వ్యతిరేకించడం అనేది తప్పది. అరే ఇంతంతా ఆమె గుడిసె ఏది డైరీ ఫారం గుల్లగొడితేనే భూపాలపల్లిలో ఆమె మొత్తం బర్లాన్ని తీసుకపోయి క్యాంప్ ఆఫీస్ లో తోలింది. ఈ ఊరికి ఏమైంది? గుళ్ళు గులగొట్టినా సప్పుడు చేయం, ఇల్లు గులగొట్టినా సప్పుడు చేయం, తిడితే సప్పుడు చేయం, అవమానపరిస్తే సప్పుడు చేయం. నేను ఇప్పటికైనా కానీ ప్రాంత నాయకులు కానీ ప్రజలను కానీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మనం కూడా అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకెన్ని రోజులు ఇట్లా భరిస్తాం మనం? పోదాం పాని అందరం బూడిది కట్టకు పోదామంటే బూడిది కట్టకు పోదాం, క్యాంప్ ఆఫీస్ పోదామంటే క్యాంప్ ఆఫీస్ పోదాం. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు. మీ ఒక్క ఎమ్మెల్యేనే ఇక్కడికి వెళ్ళి 28 హైదరాబాద్ పోతాడు. మనం అందరం ఇక్కడ ఉండాల్సిన వాళ్ళమే, మనం ముఖం చూసుకోవాల్సిన వాళ్ళమే. చూసి మాట్లాడుకోండి. మేము ఎప్పుడైనా ఎవరైనా అల్లరి చిల్లరగా మాట్లాడుతున్నామా? ప్యాకేజీల కోసమో, కిరాణా సామాన్ కోసమో, కార్ల కోసమో, వీటి కోసమో మాట్లాడతారా? రేపేముంటది? మళ్ళా ఒక వాతావరణం ఖరాబ్ చేసుకుంటా దిగజారి వ్యవహారం చేస్తారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.